హాయ్ హలో అండి, వెల్కమ్ టు ముబిన్ టైలర్ వ్లాగ్. ఈ మోడల్ అయితే మీకు ఎలా కట్ చేయాలో స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. చూడండి, వీడియోలోకి వెళ్దాం. హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చూస్తున్నారు కదా, ఈ మోడల్ కట్ వర్క్ అయితే ఇలా అయితే ఫస్ట్ మనం ఏ మోడల్ అయితే కట్ చేసుకున్నాం ఆ మోడల్ కట్ వర్క్ అయితే ఇలా కట్ చేసుకుని ఐరన్ బాక్స్తో ఇలా అంటించేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే బ్యాక్ సైడ్ ఇలా అంటించుకున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. దాని మీద ఉన్నది ఒక వేరే క్లాత్ తీసుకొని, అంటే దానికి మ్యాచింగ్ అయ్యే క్లాత్ తీసుకొని ఇలా అయితే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇదంతా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసి సైడ్లు మొత్తం కొంచెం కొంచెం లైట్గా ఉండి లేనట్టు క్లాత్ ఉంచుకొని సైడ్లంతా కట్ చేసి విడిగా పెట్టేసుకొని తర్వాత ఆ సైడ్లు బక్రం వైపు మడిచి కుట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా అలానే కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకున్నట్లయితే మనం హెమ్మింగ్ చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం డైరెక్ట్గా బక్రమే అలానే వేసేయకూడదు కాబట్టి కొంచెం లైట్గా ఇలా అయితే మడిచి కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న దాన్ని మన మధ్యలో ఉన్న క్లాత్ కూడా కట్ చేయకుండా అలానే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఉన్న క్లాత్ కట్ చేస్తే మనకు కుట్టడానికైతే అంతగా క్లారిటీగా అంత కరెక్ట్గా రాదు. బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంటించేసుకొని నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. దానికి మీద బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే అంటించి పెట్టుకున్న తర్వాత మధ్యలో మార్కింగ్ అయితే ఇచ్చాను. ఆ మార్కింగ్కి మధ్యలో దానికి సెట్ అవ్వాలన్నమాట. అలా సెట్ అయిన తర్వాత మధ్యలో మనం కట్ వర్క్ ఉన్న క్లాత్ని ప్లస్ మెయిన్ క్లాత్కి అయితే మధ్యలో కుట్టేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మధ్యలో కుట్టేస్తే మనకి కట్ వర్క్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉండటం కోసం మధ్యలో కరెక్ట్గా కుట్టేయాలి. ఇదే ప్రాసెస్ మగ్గం వర్క్ బ్లౌజులకు కూడా ఇలానే వేయాలన్నమాట. అలానే మనం మెయిన్ పీస్ మీద వేస్తున్నాం కాబట్టి బక్రం తీసుకొని డిజైన్ చేసి మనం కట్ చేసి వేస్తున్నాం కాబట్టి మనం మధ్య కుట్టు కంపల్సరీగా వేయాలి. అలానే ఇక సైడ్స్ అంటే మనం కట్ వర్క్ ఇప్పుడు 1 by 1 చిన్నగా కుట్టుకుంటా మనం వేయాలి. ఇలా వేస్తేనే నీట్గా వస్తుంది. అంటే తొందరగా తొక్కటానికి అయితే రాదు. నేనైతే స్పీడ్ పెట్టేశాను అనమాట. చాలా పెద్ద లాంగ్ వీడియో అయితే చూడరు అని చెప్పేసి నేనైతే ఇలా అయితే పెట్టేశాను. చూడండి, మొత్తం అయితే కుట్టేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత మొత్తం రౌండ్గా అదంతా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కట్ చేస్తే మనకి కుట్టడానికి రాదు కాబట్టి ఇలా అయితే కట్ చేసుకున్నాను. నేను బోట్ నెక్లో కూడా లైట్గా చూసారు కదా, మొత్తం కట్ వర్క్ అంటే న్యూ మోడల్ స్టైల్లో ఉంటుందని ఇలా అయితే కట్ చేశాను అనమాట. యూట్యూబ్లో ఇంతవరకు అయితే ఎవరూ పెట్టలేదు, కానీ నేనైతే ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం ట్రై చేశాను. కానీ నీట్గా నైస్గా వచ్చింది, బాగుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ ఆ కోణాలన్నీ అంటే కట్ వర్క్ దగ్గర మొత్తం కట్లుగా అంటే కొంచెం డాట్స్ అలా పెట్టేసి తిప్పేసుకుంటే ఇలా నీట్గా తిరుగుతుందనమాట. ఇలా తిరిగిందని మనం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందన్నమాట. ఇలా నీట్గా ఉండాలి అంటే మనం కుట్టే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. అలాంటప్పుడు అయితేనే మనకి నీట్గా వస్తుంది. అయితే ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది. ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ మొత్తం అంటించేసుకొని పెట్టుకున్న తర్వాత మన వేస్ట్ పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ అంటే మనం అంటించుకున్న బక్రం ఉంటుంది కదా, సేమ్ దీనికి కూడా మధ్యలో కుట్టేసుకొని దీనికి కూడా కట్ వర్క్ దాని మీద కూడా మనం ఇలానే కట్ చేసుకొని అంచులు కుట్టుకోవాలన్నమాట. హెమ్మింగ్ చేసుకోవడం కోసం అంచులు ఇలా కుట్టుకోవాలి. బక్రం సైడ్ ఎదర మాత్రం ఫస్ట్ మెయిన్ పీస్లో ఉన్న క్లాత్ అయితే కట్ చేయకుండా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా అలా చేసినట్టయితే కట్ వర్క్ నీట్గా ఉంటుంది. ఇది బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇది బిగినర్స్ మాత్రమే. చూసారు కదా నేనైతే ఎలా తిప్పుతున్నానో అలా చెయ్యి మనం ఏదైనా తిప్పే దాంట్లో నేనైతే చెయ్యి ఎలా తిప్పుతున్నానో చూస్తున్నారు కదా, అలా తిప్పినట్లయితే మీకు కట్ వర్క్ నీట్గా వస్తుంది లోపలికి బయటికి. అలా అనేది కట్ చేసుకున్న తర్వాత మొత్తం అలానే మధ్యలో ఇలా కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా కటింగ్ ఇచ్చి మనం తిప్పితేనే వస్తుందండి, లేదంటే రాదు. కోణాల వైపు మనం టాకాలు ఇస్తేనే వస్తుంది. డైరెక్ట్గా తిప్పేస్తే రాదు. అక్కడక్కడ హోల్స్ లాగా పడతాయి. కొంచెం కుట్టుకి దగ్గరలో ఉన్న కట్ చేయాలి. ఇలా అయితే తిరిగిద్ది అనమాట. ఇలా తిరిగిందని మనం నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూసే దగ్గర బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఫ్రంట్ సైడ్ అయితే అది మొత్తం నేనైతే ప్రిన్స్ కట్ అయితే దీనికైతే ఇచ్చానమాట. ఈ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ అయితే కుడుతుందనమాట. ఇలా అయితే ఎక్కడికక్కడ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి.
ఓకే అండి, నేనైతే మోడల్ అంతా ప్రిపేర్ చేసుకుని జాయింట్స్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే జాయింట్స్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఇలా వేసుకున్న తర్వాత చూసారా ఎంత క్లాస్గా ఎంత నీట్గా ఉందో. ఇదైతే బ్యాక్ సైడ్ హుక్స్లు అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే నేను హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. మొత్తం లైనింగ్ అంటించేసుకొని, ఇది హ్యాండ్స్ వరకు మోడల్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ అయితే ఏ మోడల్ ఇవ్వలేదు కాబట్టి నేనైతే కట్ వర్క్లో ఇలా అంటే పాట్ నెక్లో డ్రాప్ షేప్లో నేను కట్ వర్క్ పెట్టాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉక్సులు మధ్యలో కట్ చేసుకొని ఉక్సులు అయితే వేస్తున్నాను. బ్యాక్ సైడ్ సమానంగా పెట్టుకొని ఉక్సులు పట్టి కాదల పట్టి అయితే వేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నా కుట్టు అయితే నీట్గా ఉంటుంది. ప్లీజ్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉంటాయి, మంచిగా మోడల్స్ కూడా ఉంటాయి. మీకు అన్ని నా ఛానల్లో విజిట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మోడల్ అయితే రెడీ అయిపోయింది. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో నీట్గా. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా, ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే ఎలా ఉందో. ఫినిషింగ్ కావాలి, ఈజీ కటింగ్ కావాలి, ఈజీ స్టిచ్చింగ్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే ఉక్సులు పెట్టుకోవాలన్నమాట. ఆ ఉక్సు పైన ఒక ఉక్సు కానీ బటన్ కానీ పెట్టుకో.